మళ్ళీ కారు ఎక్కిన తర్వాత ఒక హోటల్కి తీసుకెళ్తాడు. అందులో కూడా ఒక రూమ్ ఉంటుంది. ఈ హోటల్లో రూమ్ ఉంటుంది, అందులో రూమ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు కూర్చుంటాం. కూర్చున్న తర్వాత ఏదో ఆలోచిస్తుంటాడు ఆయన. ఏదో ఆలోచిస్తూ బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆయన కారు ఎక్కుతాడు. మనం ఆయన్ని ఫాలో అవ్వకపోతే మనం గదిలోనే ఉండిపోతాం, ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఫాలో అవుతాం అనమాట. అలాగా అక్కడికో ఆ హోటల్లో రూమ్ ఉంటుంది, ఈ 3-4 హోటల్స్లో రూమ్లు ఉంటాయండి అసలుకి. అంటే ఒక సినిమా కథగా పనిచేసేది ప్రతి సినిమా కాబట్టి అన్ని రూమ్ ఉంటుంది. ప్రతి సినిమాలో ఒక 5-6 పాటలు ఉంటాయి. అన్ని పాటలు ఆయనే రాయాలంటే ఎక్కడ రాస్తాడు? ఏమి రాయాలయ్యా? లవ్ సాంగ్ అంటారు, ఏమి రాయాలి అని అంటే, గురువుగారు లవ్ అంటే వెన్నెల కదా, వెన్నెలకి చంద్రుడు కదా, చంద్రుడి మీద స్టార్ట్ చేయండి. చంద్రుడి మీద 10-12 పాటలు రాశానయ్యా అంటాడు.